క్లాత్ తీసుకొని సేమ్ అలాగే పీసెస్ కట్ చేసుకొని దాన్ని జాయిన్ చేసుకొని ఆ జాయిన్ చేసుకున్న పీసెస్కి మళ్ళీ గుజ్జు పెట్టుకొని ఈ పింక్ కలర్ క్లాత్ని గ్రీన్ కలర్ క్లాత్ని నడుము ఎంతైతే వస్తుందో నడుముకు కింది భాగం దానికి డబల్ చేసి క్లాత్ని అటాచ్ చేసుకున్నాను. లాస్ట్ వరకు ఇట్లా మనకు కావాల్సినంత పొడవుతోని క్లాత్ని కలుపుకొని కుట్టుకోవాలి. ఆ తర్వాత వేరే క్లాత్ని తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇదేమో ఇట్లా కట్టుకున్నప్పుడు ఇవేమో ఇట్లా చిన్న చింగులలాగా ఇక్కడ మిడిల్లో వస్తాయి. ఇదేమో మనం ఇట్లా చుట్టుకున్నప్పుడు కనిపించకుండా ఉండడానికి ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ గ్రీన్ కలర్ క్లాత్ని తీసుకొని ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఈ కింది భాగాన ఈ చింగుల నుంచి ఇట్లా చుట్టుకున్నప్పుడు ఇక్కడ కొంగు వరకు వచ్చే క్లాత్ ఇట్లా వేసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది. కుచ్చులు అనేవి మిడిల్లో వస్తాయి. ఈ క్లాత్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ బార్డర్ని ఇక్కడ చింగుల నుంచి ఇటు ఈ కొంగు ఇట్లా తీసుకున్నప్పుడు ఇక్కడ వరకు వస్తుంది కదా, ఈ బార్డర్ని ఇక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. లాస్ట్ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు కావాలంటే వేరే క్లాత్ కలర్ఫుల్గా ఉండడానికి వేరే క్లాత్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి కూడా బార్డర్ చేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం ఇట్లా ఈ చింగులు అనేవి కనిపించకుండా ఉండడానికి మనం ఏదైనా ఫ్లవర్ లాగా ఏదైనా పెట్టుకోవడానికి ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇది నేను నిన్న నేర్చుకున్నాను నిన్నటి క్లాస్లో. ఈ అవకాశం ఇచ్చిన ఆశిస్తున్నాను. తీసుకోవాలి